సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేయక మునుపు దేవుని సన్నిధిలో మన జీవితంలో మేలు చేసిన దేవుడు చేసిన మేలును బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు దేవుడు చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనలో ప్రభు చేసిన అద్భుత కార్యమును బట్టి ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనల్ని సిద్ధపరుస్తున్న స్వరక్తం ద్వారా సంఘంగా సిద్ధపరిచిన విధానం, దేవుని రాజ్యం కొరకు ఆయన సిద్ధపరుస్తున్న అనుభవాన్ని బట్టి ఆయన్ని ఆరాధన చేయక మునుపు, వ్యక్తిగతంగా మనం ప్రభుని ఆరాధన చేయక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుని కొన్ని మాట జ్ఞాపకం ధ్యానించిన తర్వాత మనం ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధించాలి. రండి, మొదట ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ప్రభుని ఆరాధించక మునుపు ఒక మాట చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉన్నాను, మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్న మాట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనము సంఘం ఎత్తబడే విధానాన్ని మనకు సూచిస్తుంది. దేని సూచిస్తుందండి? సంఘం ఎత్తబాటు. కాబట్టి ఇప్పటికే సంఘం ఎత్తబడే విధానంలో దాదాపు 15 వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎవరు ఎత్తబడుతున్నారు? మొట్టమొదటిగా మరణం కానీ నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు, మొదటి భాగం అది. వారి గురించి ఒక 5 వారాలు ధ్యానించాం. తర్వాత మనుషులు చచ్చిపోతున్నారని చెప్పి అది ఆపేశాం. రెండో కోణం ఏంటి? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఆ సజీవులు ఎవరు, వారిలో జీవం ఏంటి అన్నది కొన్ని విషయాలు దాదాపు 10 వారాల నుండి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ వారం కూడా మనం చూసేటటువంటి మాట సంఘముకి ఎత్తబడుతున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దాదాపు 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవమై నిల్చుండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుకోబడతాం. కాగా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? సంఘం ఎత్తబడే విధానం, ఎలా ఎత్తబడుతుంది అన్నది మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సంఘము కడబోరం మురోగినప్పుడు ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు, తర్వాత సజీవులు ఉండవారు సంఘముగా ఆయన మధ్యాకాశానికి ఆయన ఇచ్చినప్పుడు సంఘముగా మనం ఏం చేస్తున్నాం? ఎత్తబడుతున్నాం. సంఘముగా కాదు, ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. సంఘముగా మనం భూమి మీద నుంచి ఎత్తబడుతున్నాం. సరే, ఈ కోణంలో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మనకు చెప్పబడే మాట ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. సరే, ఎవరు ఎత్తబడుతున్నారు అనేది మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు కొన్ని మాటలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసినటువంటి మాట ఏంటంటే ఇంకెవరు ఎత్తబడుతున్నారు అని అంటే, ఎవరు ఎత్తబడుతున్నారు? ఎవరు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సరే, ఇప్పటికే సజీవులే కానీ జీవం కలిగిన వారి గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట చూస్తూ వస్తాం. ఏంటి మాట ఏంటంటే, సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారి గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం, ఆ అధ్యాయానికి లాస్ట్ వచనం అదే. నీతి మార్గముల యందు జీవము గలదు, దాని త్రోవల్లో మరణమే లేదు. అందుకే చాలామంది దేవుని బిడ్డలైన వారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము సజీవునే కానీ జీవం కలిగి ఉన్నప్పుడు మనం వెళ్ళే మార్గంలో మరణమే లేదంట. ఏం లేదండి? మరణమే లేదు. మరణమే లేదంటే ఈ శరీరానికి మరణం లేదని కాదు, ఆత్మకు మరణమే లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, నీతి మార్గముల యందు ఏముంది? జీవము గలదు, దాని త్రోవలో నడిచే వారందరూ కూడా మరణం లేదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవం ఎవరిలో ఉంటుందంటే నీతి మార్గంలో నడిచే వారిలో ఉంటుంది. ఎవరిలో ఉంటుంది? నీతి మార్గంలో నడిచేటటువంటి వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుంది. సరే, నీతి మార్గములో ఆయన ద్వారా నడిపించబడిన వారు ఎవరు? లేదా నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడటానికి గల కారణం, ఎందుకంటే నీతి మార్గంలో నడిస్తేనే మనలో జీవం ఉంటుంది. నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడడానికి కారణం ఏంటంటే ఒక 7 విషయాలు చూడొచ్చు. నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడటానికి కారణాలు ఏంటి? 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాను. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాత్రం మీరు మాట్లాడండి. వచ్చి నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకి జరగకుండా సహాయం చేసి ఈ కుడికి ఎంతో దీవించండి. ఈ ఆరాధన వర్తమానం ఎంతో దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ప్రభావం మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని, వాక్యానుసారంగా జీవించే వరకు మమ్మల్ని సిద్ధపరచమని, మిమ్మల్ని వాక్యానుసారంగా ఆరాధించే వరకు కూడా మమ్మల్ని సిద్ధపరచమని, మేము ఎట్లా ఆరాధించాలో మీరే మాకు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని, వాక్యానుసారం మేము మిమ్మల్ని ఆరాధించే వరకు స్థిరపరచమని, సరిచేయబడిన వారమై బలహీనతలను తొలగిపోయి మిమ్మల్ని మీరు చేసిన మేలు బట్టి మేము స్తుతించే వరకు స్థిరపరిచి అక్కడ తీర్చమని, వాక్యాన్ని ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాదు, కింద కూర్చున్న వరకు నేను యోగ్యుని కాదు. ఆయన నా బలహీనత ప్రభావం క్షమించి తండ్రి మీ యొక్క వాక్య పెరుగులో నన్ను నడిపించి మహిమ పొందమని, వాక్యానుసారంగా తండ్రి మేము ఆరాధించే వారు స్థిరపరచమని, అల్పున అయోగ్యమైన నీ దాసుడు, నిష్ప్రయోజకమైన నీ దాసుడు నేను జ్ఞాపకం చేసుకుని నీ నోటి వరకు వాడుకుని మహిమ పొందమని, నా ఆలోచన, నా మాటలు, సొంత మాటలు రాకుండా నీ మాటలు అనుగ్రహించి నువ్వేం మాట్లాడాలనుకున్నావు, ప్రజలకు ఏం తెలియపరచాలనుకున్నావు, ఆరాధన వర్తమానం ద్వారా అది బయలుపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఏమని రాయబడుతూ వచ్చింది? సామెతల గ్రంథము 12:28 సంఘం ఎత్తబడే కోణంలో ఒక కోణాన్ని చూస్తున్నాం. ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. సో జీవం కలిగిన వారంటే ఎవరు అంటే నీతి మార్గంలో నడిచేవారు, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు అని అర్థం. వారు వెళ్ళే మార్గంలో వారికి మరణమే లేదు. ఏం లేదు? మరణమే లేదు. సో క్రీస్తు యేసు యొక్క మార్గంలో అంటే నీతి మార్గంలో నడిచే వారిలో మరణమే లేదు, వారిలో జీవం ఉంది కాబట్టి. సో ఇక్కడ చూసేటటువంటి మాట ఏంటంటే నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే రండి, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నేను చెప్పానమ్మా ఎన్నో వచ్చినావని. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నేను కూడా నువ్వు చదువుతుంటే వెళ్ళిపోతున్నా అట్లాగే. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే బైబిల్లో రాయబడుతున్న మాట నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడటానికి మొదటి కారణం ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మొదటి కోణాన్ని చూసినట్టే నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో తల అంటడం అంటే దేని సాదృశ్యం? తలస్నానం చేయటమా? అభిషేకం. పాత నిబంధనలో చూసినట్టయితే దావీదు రాజు దగ్గరికి సమూయేలు వచ్చి అభిషేకించిన అనుభవాలు చూస్తున్నాం, సౌలుని అభిషేకించిన అనుభవం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? పూర్వ దినాల్లో చాలా మంది ప్రవక్తలుగా కానీ లేదా రాజులుగా కానీ వారిని చేయాలంటే అభిషేకించబడటం అనేది ప్రాముఖ్యత. అభిషేకం అనేది ఎలా చేస్తున్నారు? నూనెతో తైలపు కొమ్మును తీసుకొచ్చి అతని తల మీద రాసి లేదా అతని తల మీద పెట్టి అభిషేకిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. కానీ మొట్టమొదటిగా నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడటానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క స్వరక్తము ద్వారా, ఆయన స్వరక్తము యొక్క మడుగుల్లో మనం కడగబడి, మనలో ఉన్న ప్రతి పాపమంతా కూడా కడగబడి ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి, ఆయన ద్వారా మనం అభిషేకించబడ్డాం కాబట్టి నీతి మార్గంలో దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నాం. అర్థమవుతుందండి? నీతి మార్గంలో మనం నడిపించబడటానికి కారణం ఏంటి? ఆయన నూనెతో నా తల అంటి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా మన పాపాలను కడిగి మనల్ని అభిషేకించాడు. నూనెతో తల అంటడం అన్న దేని సాదృశ్యం ఉందంటే చాలా కోణాలు ఉన్నాయి. ఒక కోణం ఏంటంటే అభిషేకించబడటానికి సాదృశ్యం. దేనికి? అభిషేకించబడటం. రండి, మత్తయి సువార్త మనకి రెఫరెన్స్లు చూపిస్తేనే అర్థమైంది, మామూలుగా అర్థం కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 8వ వచనం చదువుతామా? 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆగక్క, నేను చెప్పింది 1వ వచనమే. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి కోణం ఏంటండి? అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. క్రీస్తు అనగా అంటే అర్థం ఏంటి? పుటంలో రాయబడుతూ వచ్చింది ఒకటి అనేసి. క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం. అంటే దేవాతి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా
మన తల మీద అంటే మనల్ని అభిషేకించి ఆయన కుమారుని యొక్క ఆ పూర్వదినాల్లో నూనెతో తల అంటే అభిషేకించేవాళ్ళు. కానీ యేసు ప్రభువారు కలువరిశిలువలో ప్రాణం పెట్టడం ద్వారా ఆ కుమారుని యొక్క రక్తము ద్వారానే మనల్ని అభిషేకించబడిన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకొస్తూ వస్తున్నాడు. అంటే చూడండి, ఒక మాట మనం అర్థం చేసుకున్నట్లయితే దావీదురాజు అంటాడు కదా, అయ్యా నీవు నా తల అంటి ఉన్నా, నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నాడు. దావీదురాజును అభిషేకించడానికి నూనె తైలపుకోమని తీసుకొచ్చారు. ఈరోజు యేసు ప్రభువారు మనల్ని అభిషేకించడానికి ఆయన స్వరక్తాన్ని మన కొరకు తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద ప్రోక్షించాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఈరోజు యేసు ప్రభువారు మనల్ని తన స్వరక్తం ద్వారా ఆయన మన తలను అంటి ఉన్నాడు కాబట్టి అరికాలు మొదలుకున్నంత వరకు కొంచెమైనా స్వస్థత లేదని ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైన స్వస్థత లేదంట. శిరస్సు నుండి సిరిపాదం వరకు కొంచెమైన స్వస్థత లేదంట. ఎక్కడ చూసినా పుళ్ళు, గాయములు, పచ్చి పుళ్ళుతోనే అవి పండబడలేదు, కట్టబడలేదు. ఎంతో బలహీనత ఉంటూ వచ్చాం. అరికాలు మొక్కున్నంత వరకు పాపంలో జీవిస్తున్న మనల్ని యేసు ప్రభువారు ఆయన రక్తం అనే తైలము తీసుకొచ్చి మన తల మీద పోసి మనం అరికాలు మొక్కున్నంత వరకు మనల్ని అభిషేకించి ఈరోజు మనం అభిషేకించబడినటువంటి ప్రజలుగా ప్రభు సిద్ధపరిచాడు. ఎవరినైతే ఆయన స్వరక్తం ద్వారా, ఆయన కుమారుడు యొక్క రక్తం ద్వారా అభిషేకించాడో వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టి వారిలో జీవం ఉంది. ఇప్పుడు చెప్పండి, మనలో జీవం ఉందా, పోయిందా? ఉంటే తెలిసిదిలేండి తర్వాత టేబుల్ దగ్గర. అది ఉందా లేదన్నా టేబుల్ వర్తమానం చెప్పి తెలిసింది. కాబట్టి మొట్టమొదటి మాట మనం చూస్తున్నట్లయితే ఆ నీతి మార్గంలో నడిచేటటువంటి వారిలో జీవం ఉంది. ఆ మార్గంలో మరణమే లేదు. కానీ నీతి మార్గంలో మనం ఎలా నడిపించబడుతున్నామంటే యేసు ప్రభువారు తన స్వరక్తం ద్వారా మనల్ని అభిషేకించడం ద్వారా నీతి మార్గంలో నడుస్తున్నాం కాబట్టి మనం వెళ్ళే మార్గంలో నీతి మార్గంలో నడవడం ద్వారా మనలో జీవం ఉంది కాబట్టి మనకి మరణమే లేదు. మరణం లేదంటే మళ్ళీ రేపు పొద్దున వచ్చి అయ్యా అన్న మా అమ్మమ్మ చచ్చిపోయింది, మా తాతయ్య చచ్చిపోయింది, మరణం లేదన్నావు కదా అనొద్దు. భౌతికమైన మరణం కాదు ఇది. ఆత్మీయ మరణం అసలు లేనే లేదు. ఎందుకంటే మనలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంది కాబట్టి ఆ క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు, ఆత్మీయ మరణం లేనటువంటి వారు, నీతి మార్గంలో నడుస్తున్నటువంటి వారు ఓ రోజు ప్రభు మధ్యాకాశాన్ని ప్రత్యక్షమైనప్పుడు సంఘంగా ఎత్తబడుతున్నాం. ఎలా ఎత్తబడుతున్నాం తెలుసా? నీతి మార్గంలో నడుస్తూ జీవం కలిగిన వారి గుండి క్రీస్తు ద్వారా అభిషేకించబడిన అనుభవం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం ఎత్తబడుతున్నాం. ఎలా? అభిషేకించబడిన వారమై క్రీస్తు యొక్క జీవం కలిగి నీతి మార్గంలో నడుస్తున్న వారిగా అభిషేకించబడుతున్నాం. ఇది ఎత్తబడుతున్నాం. ఇది మొదటి మాట. ఈ రెండో విషయం, ఇందుని బట్టి ప్రభుని మనం ఆరాధించాలి. ఈ రెండో విషయాన్ని చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం ఎన్నో వచనం చదువుదాం? 3వ వచనం చదువుదాం. నా ప్రాణమునకైన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. చాలక్క, తర్వాత వెళ్దాం ఆ కోణాన్ని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటి? నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడుతున్న వారు ఎవరు అని అంటే ఎవరు? నడిపించబడటానికి కారణాలు ఏంటి? మొట్టమొదటిగా ఎవరు కాదు, నడిపించబడటానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా ఆయన నూనెతో దావీదురాజును తలంటినాడు. కానీ మనల్ని తన స్వరక్తము ద్వారానే తలంటాడు కాబట్టి అరికాలు మొటికి శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా ప్రతి పాపంలో కడిగాడు కాబట్టి నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. మనకు జీవం ఉంది, మరణమే లేని మార్గంలో మనం నడుస్తున్నాం. రెండోదిగా చూసినట్టే తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడంట. ఏ నామాన్ని బట్టి? తన నామమును బట్టి. ఆయన నామం ఎలాంటిది అంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే జాన్ గాస్పల్ 14th chapter 13-14 verse. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్స్ గాస్పల్ 14th chapter verse 13-14. మీరు నా నామమును దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచక దాని చేతును, నా నామను మీరు నన్ను ఏమడిగిన నేనును చేతును. ఆ నామం ఎలాంటిదంటే మానవునికి అవసరత అక్కర్లో ఉంటే ఆదుకునే నామం. ఆ నామం ఎలాంటిది? మానవుడు ఏదైనా అవసరతలో అక్కర్లో ఏదైనా భూమిలో కూరుకుపోయి ఉంటే చెయ్యిచ్చి ఆదుకునేటటువంటి నామం అది. అందుకంటాడు, మీరు నా నామం తండ్రిని ఏదో అడుగుతారో కుమారుని యందు మహింపరచక తండ్రి దాన్ని చేస్తాడు. మీరు నా నామం నన్ను ఏమడిగినాను నేను చేస్తానండి. అంటే సమృద్ధిగా, కొరత లేకుండా ఏది అడిగితే అది సమృద్ధిగా ఇచ్చేటటువంటి నామం. కానీ ఇంత గొప్ప నామము కలిగినటువంటి మార్గంలో, ఆ నామము కలిగినటువంటి మార్గంలో
తన నామమును బట్టి, ఇంత గొప్ప నామమును బట్టి నీతి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు మనం దేవుని మార్గంలో నడుస్తున్నట్టు అది మన గొప్పతనం కాదు. చాలామంది అంటారు, అబ్బో నేను అప్పుడు రక్షించబడ్డా, అప్పుడు మారుమోసు పొందా, ఇప్పుడు ఏం చేస్తున్నా మరి ఆ మారుమోసు ఇప్పుడు ఏది? చాలామంది ఇంకంటారు, అబ్బో మా దినాల్లో అయితే సువార్త నువ్వేం చేసా, ఇంటికాడ బఠానీలు తింటా కూర్చుంటే ఏం చెబుతారు, నేను భక్సింగ్ గారి దినాల్లో ఎట్ట చేసి అట చేశాను అంటారు. ఈ అయ్యగారు అసలు ఆయన ఉన్నప్పుడు సువార్త దేవుని నమ్మినాడు కాదు. ఏం చెబుతారు, నేను ఆ దినాలు అట చేశాను అంటారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుని ఇవ్వడం తప్పగా ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళి మాట్లాడక్క మాట్లాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ఒక్కరం కూడా సరైన విధానాన్ని కోల్పోతున్నటువంటి వారం, లేనటువంటి వారం. కానీ అసలు అసలైన విధానం ఏంటండి? దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటి? తన నామను బట్టి ఈరోజు మనం నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణం ఏంటంటే తన నామమే. ఆ నామము ద్వారానే యేసు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమనగానే కుష్ఠరోగులను కరుణించిన వాడుకున్నాడు, పక్షవాయువు కలిగిన వాడిని కరుణించిన వాడుకున్నాడు, ఇంకా వ్యభిచారిని యేసు ప్రభు పాదముల దగ్గర పడవేయబడినామని క్షమించిన వాడుకున్నాడు, ఇంకా అనేక మందిని క్షమించిన అనుభవం యేసు ప్రభువులో ఉంది. ఆయన నామం క్షమించేది, ఆయన నామం ఆదుకునేది, ఆయన నామం సహాయం చేసేది, ఆయన నామం ఉద్ధరించేది. కానీ అంత గొప్ప నామము మనకి ఇవ్వటం ద్వారా ఈరోజు అంత గొప్ప నామమును బట్టి మనం ఆరాధన చేస్తుంటేనే దేవుడు అంగీకరిస్తున్నాడు. లేదా మన ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. మన ఇష్టం వచ్చిన ఆరాధన చేస్తే దేవుడు అంగీకరించడు. ఏ ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు? తన నామమును బట్టి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ నామమును బట్టి మనం చేసే ఆరాధన బట్టి దేవుడు అంగీకరిస్తాడు. అర్థమవుతుందండి? చాలామంది అంటారు, తండ్రి నీకు సమర్పిస్తున్నాను తండ్రి, అడుగుతున్నాను తండ్రి అంటారు. ఎవరి నామాన్ని బట్టి అడుగుతున్నా? అంటే మనం ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను తండ్రి అని చెప్పని మనం చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఆరాధన చేసి చివరిలో యేసు ప్రభు నామం పెట్టుకోకుండా తండ్రి అంటాం. ఆరాధిస్తున్నాను తండ్రి. ఎవరిని బట్టి ఆరాధిస్తున్నా? నీకు రక్షణ ఇచ్చిన వాడెవరు? నీకు మారుమనసు ఇచ్చిన వాడెవరు? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడెవడు? నీ కొరకు కలువరిశిలో మరణించింది ఎవరు? నీ కొరకు ఖైదానం చెల్లించింది ఎవరు? నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించింది ఎవరు? ఆయన లేనిదే మన ఆరాధన దేవుడు అంగీకరించాడు. అందుకంటాడు కదా యేసు ప్రభువు యోహాను సువార్త 14:5 వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్పగా తండ్రి వద్దకు ఎవరును రాలేరు. అంటే అర్థం ఏంటి? ఒక్క మా నామమే. ఆయన మార్గములో ఆయన లేనిదే మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన నామము లేనిదే మన ఆరాధన కూడా దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందండి? చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. తన కుమారుని యొక్క నామంలో మనకు క్షమాపణ ఇచ్చాడు. తన కుమారుని యొక్క నామంలో మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. తన కుమారుని యొక్క నామంలో మన జీవితాన్ని మార్చాడు. తన కుమారుని యొక్క నామంలో వచ్చి రాని ఆరాధన చేసే మన ఆరాధన కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్పవాడు చూడండి. ప్రియులారా, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. ఆ మార్గంలో జీవం ఉంది, మరణమే లేదు. కాబట్టి నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడడానికి కారణము తన నామం. ఏ నామం అయితే మన కొరకు ఈ లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టడానికి సిద్ధపడిందో ఆ ఘనమైన యేసు ప్రభు అనే నామాన్ని బట్టి నీతి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. యేసు ప్రభు లేకపోతే మనలో నీతి లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటాడు. ఆయన లేనిదే మనం నీతిమంతులం కాలేం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం 7వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారా మనం ప్రతి పాపం కదక్క, ఆ కుమారుడిని రక్తం ద్వారా మనం ఉగ్రత నుండి చదవండమ్మా. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడుచున్నాం. కాబట్టి అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నామమును బట్టిగా మనం కడగబడింది. యేసు ప్రభు యొక్క నామం లేకపోతే అందరం కూడా పరవశిని పాడుపడుకుంటే వెళ్ళాల్సిన వాళ్ళే. కానీ ఈరోజు ఆ ధన్యత ఆ జీవితం కాదు. ఈరోజు శ్రేష్టకరమైన అనుభవంలో, ఈరోజు గొప్ప అనుభవంలో ఇక ఆరాధన చేస్తూ వస్తున్నాం. నీవు చేసిన ఉపకారంలోకి నేను ఏమి చెల్లించగలను ప్రభు అని.
పరవశిని పాట పాడుకుంటూ రాసిన వారు నువ్వు చేసిన ఉపకారములకు నేనేం చెల్లించాలనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? తన నామమును బట్టి మన జీవితాన్ని పూర్తిగా కడిగి పరిశుద్ధపరిచి మన జీవితాన్ని తన నామమును బట్టి మన బలహీనతలు క్షమించి తన వనములో ఆరాధించే ఒక ఒలివ మొక్క వలె దేవుడు మనల్ని పెట్టాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నీ ఘనమైన నామం, నీ శ్రేష్టకరమైన నామం, నీ ఉన్నతమైన నామం, ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుని నామం, ఆ నామములో నా జీవితాన్ని మార్చి ఆ నామమును బట్టి నిన్ను ఆరాధించే ధన్యత ఎందరికో లేని ధన్యత నాకు ఇచ్చావు. నిజంగా ఒక మాట చెప్పమంటారా? ఈ నామమును తెలుసుకోలేక ఎంతోమంది వ్యర్థమైన మార్గాల్లో ఉన్నారు. కానీ ఈ నామము దేవుని కృపను బట్టి మనకు తెలియపరచబడింది. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు, ఇంత ఘనమైన నామం నువ్వు నాకు ఇచ్చావు, ఆ నామాన్ని బట్టి నన్ను క్షమించావు. ఆ గొప్ప యేసు ప్రభు నామమున, నీ శ్రేష్టకరమైన నామం నేను ఎన్నిసార్లు ప్రార్థించిన, ఏ అక్కర్లకు అవసరతల అక్కర్ నుండి ప్రార్థించిన, నా అవసరతలు అక్కడ తీర్చే గొప్ప నామాన్ని నాకు ఇచ్చినందుకై, ఆ నామమును నాకు ధరింపజేసినందుకై నీకు కృతజ్ఞతల ప్రభుని ఆరాధన చేయాలా. అప్పుడే నీతి మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి జీవం కలిగి మరణం లేని మార్గంలో రోజు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడతాడు. కాబట్టి అతని జీవితం శ్రేష్టకరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎన్నమాట? 2. ఇంకా చాలా ఉన్నాయి. 3వ మాట చూద్దారండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డికర్ర నీ దండమును నన్ను ఆదరించను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఎన్నమాట ఇది? 3వదిగా నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణము. నీతి మార్గంలో నడిపించబడిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారిలో జీవం ఉంది కాబట్టి మరణమే లేని జీవితం కలిగి దేవుని రాజ్యానికి వెళ్తున్నారు. సో నీతి మార్గం నడిచే వారిలో జీవం ఉంది, వారికి మరణమే లేదు. సో నీతి మార్గం నడిచే వారికి ఏముంది? జీవం ఉంది కానీ, కాబట్టి వారిలో మరణం లేదు. ఆయన నీతి మార్గంలో నడిపించడానికి కారణములు ఏంటి? నీతి మార్గంలో ఆయన ద్వారా మనము నడిపించబడటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా కారణం ఏంటి? కారణములు నూనెతో ఆయన మన తల అంటి ఉన్నాడు. రెండో కారణం ఏంటి? తన నామమును బట్టి నీతి మార్గం ఆయన నామమును బట్టి నడిపిస్తున్నాడు. 3వదిగా చూసినట్లయితే ఏంటి అక్క మీరు చెబుతారని నాకు తెలుసు, అది కాదు. నీవు నాకు తోడయ్యుందువు. ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా, అంటే యేసు ప్రభువారు ఏదైతే మనకు తోడుగా ఉంటూ వచ్చాడో, యేసు ప్రభువారు ఏదైతే మనకు తోడుగా ఉంటూ వచ్చాడో, ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా, ఆ దేవుడే మనకు తోడుగా ఉండటం ద్వారా, ఆయన తోడును బట్టి మనం నీతి మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. యేసు ప్రభువారు మనకు తోడే ఉండటం ద్వారా, అందుకంటాడు కదా, నేను నిన్నెన్నడూ విడవను ఎడబాయను అని సెలవిస్తున్న దేవుడు. ఇంకేమంటాడు? ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, భయపడకమని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి సంతానము తెప్పించేదను, భయపడకము అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా చూడక యెషయా గ్రంథం 44వ అధ్యాయం మనం చూసినట్టయితే 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవడని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా సేవకుడు వగు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? భయపడకము, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి అస్సలు మనకు భయమే లేకుండా చేస్తున్నాడు. ఇంకేమంటాడు? కీర్తనల గ్రంథము మనం చూసినట్టయితే 120 ఎన్నో అధ్యాయము? కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు. తర్వాత 7వ వచనం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. తర్వాత 8వ వచనం. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. 127వ కీర్తనలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి? ఆయన మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతున్న వాడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. భయపడకము, నేను తోడై ఉన్నానని సెలవిస్తున్నవాడు. కానీ ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనకి ఏ తెగులు మన గుడారము సమీపించకుండా కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరికైతే తోడుగా ఉన్నాడో
ఆయన తోడుగా ఉన్న ప్రజల్ని తన నీతి మార్గంలో ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే నీతి మార్గంలో జీవం ఉంది, మరణమే లేదు కాబట్టి. ఏముందండి? జీవం ఉంది, మరణమే లేదు కాబట్టి ఆ మరణమే లేని జీవం కలిగిన మార్గంలో, ఆ మరణమే లేని జీవం కలిగిన మార్గంలో దేవుడు మనకు తోడేండి నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మనలో ఉన్న భయం, మనకు వస్తున్న అపాయాలు, మనకు వస్తున్న కీడులు, మనకు వస్తున్న నష్టాలన్నిటి ఆయన తీసివేసి ఒక మంచి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండి నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఆయన ద్వారా ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం నీతి మార్గంలో నడిపించబడుతున్నాం. ఆయన తోడుగా ఉండి ఏదైతే నీతి మార్గంలో మనం నడిపిస్తున్నాడో ఆ మార్గంలో జీవము తప్పక మరణమే లేదు. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నేను ఏ పాటి వాడిని? అసలు గమనించు ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడే ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడే, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడే, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే. అంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడంటే ఇది ఆశ్చర్యం కాదు? ఒకటి ఆలోచించేయండి. ఎంతో గొప్ప దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక రేయమగలు దేవదూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు. మరి అంత గొప్ప దేవుడు తన ప్రసన్నతని, తన సన్నిధిని, తన ఘనతను వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు? ఊరికి అటు ఇటు గాలి తిరుగుతున్నాడా? ఏం చేస్తున్నాడు? మనకు తోడుగా ఉన్నాడు. అసలు ఆలోచన చేసావా? ఎంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తెలుసా? నీ భార్య విడిచిపెట్టినా, నీ భర్త విడిచిపెట్టినా, నీ పిల్లలు విడిచిపెట్టినా, నీ అన్నదమ్ములు విడిచిపెట్టినా, అక్క చెల్లి విడిచిపెట్టినా, రక్త సంబంధులు విడిచిపెట్టినా, తోటి విశ్వాసులు విడిచిపెట్టినా, నీ సేవకుడు విడిచిపెట్టినా, నీ సంఘ పెద్దలు విడిచిపెట్టినా, నీ విశ్వాసులు, నీతో పాటు సహపాఠి వారు విడిచిపెట్టినా, నీకు మహోన్నతుడైన దేవుడు తోడుగా ఉంటున్నాడు. అవునండి, మహోన్నతుడైన దేవుడు తోడుగా ఉంటున్నాడు. అంత గొప్ప ధన్యత. ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టే నీతి మార్గంలో మనం ఆయన ద్వారా నడిపించబడుతున్నాం. ఆ గొప్ప ధన్యత నీతి మార్గం నడిపించబడటం ద్వారా నీతి మార్గంలో నడిచే వారికి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం వచ్చింది, నీతి మార్గంలో నడిచే వారికి జీవము కలదు, మరణమే లేదు. అర్థమవుతుందండి? నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడటానికి కారణం ఏంటి? మరణమే లేకుండా జీవం కలిగిన మార్గంలో మనం నడవటానికి. నీతి మార్గంలో నడవటం ద్వారా జీవం ఉంది కానీ మరణమే లేదు. ఆ నీతి మార్గంలో ప్రభు ఎలా నడిపించడానికి కారణం ఏంటి? ఆయన నడిపించడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన నడిపించడానికి కారణం ఏంటి? ఆయన మన తలని నూనెతో, అంటే తన రక్తంతో అభిషేకించాడు, అంటి ఉన్నాడు. 2, ఆయన నామాన్ని బట్టి నడిపిస్తున్నాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గం. 3, ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా వంకర పనులు చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తప్పు పనులు చేయడు. దేవుడు ఎప్పుడు కూడా పొరపాటు చేయడు. ఎవడైనా మానవుడు వెళ్ళి ఆయన చేపట్టుకుని ఇదెందుకు నువ్వు చేసావని అడగడానికి సామర్థ్యం ఎవరికైనా ఉందా? అసలు అవకాశమే ఎవడైనా. అందుకే ఆయన దేవుడే అయింది. అందుకే మనం మనుషులు అయ్యి ఉన్నాం. ఆయన దేవుడు అవడానికి కారణం, మనం మనుషులు అవడానికి కారణం ఇదే. ఆయన చేపట్టుకుని ఇది ఎందుకు నువ్వు చేసావని అడగడానికి మనకు యోగ్యత లేదు. ఎందుకంటే ఆయన ఏది చేసినా అవునంటే అవును, కాదంటే కాదే. ఎలా ఉంటుందండి? అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట ఇచ్చి ఇంకాసేపు మాట మార్చే రకం కాదు ఆయన. ఆయన దేవుడు, మానవుడా? కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన కోణం ఎన్నమాట ఇది? 3వదిగా, ఆయన మనకు తోడుగా ఉండి తన నీతి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? నీతి మార్గంలో ఆయన మనకు తోడే ఉండటం ద్వారా, ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారానే మనంతటికి మనం ఈరోజు నీతి మార్గంలో మనం నడవట్లా. మనం ఏదో గొప్పవారమని, శ్రేష్టకరమైన వారమని మనం నీతి మార్గంలో మనం నడవట్లా. ఆయన మన తలను తన రక్తం ద్వారా అభిషేకించడం ద్వారా నీతి మార్గంలో నడుస్తున్నాం. ఆయన నామమును మనం కలిగి ఉండటం ద్వారా నీతి మార్గంలో నడుస్తున్నాం. ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా నీతి మార్గంలో నడుస్తున్నాం. ఆయన లేనిదే, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు వారు లేనిదే మనకు నీతి మార్గం ఏంటో తెలియదు. అసలు నీతి మార్గమే లేదు నిజం చెప్పాలంటే. ఆయన ఉండటం ద్వారా నీతి మార్గం లేదని ఎందుకంటానంటే, పరిపూర్ణంగా లేదు, మనకి మధ్యలో ఆగిపోతున్నారు చాలామంది. ఆయన నామము, ఆయన ఉండటం ద్వారా, ఆయన అభిషేకించడం ద్వారా, ఆయన తోడుగా ఉండటం ద్వారా నీతి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. తద్వారా మరణమే లేని జీవం కలిగిన మార్గంలో మనం నడిపించడం ద్వారా దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశించేవారు ఉన్నాం. ఇది 3. ఇక 4వ విషయం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం. ప్రవీణ్.
చాలు చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట, నేను ఎన్నో వచ్చిన చెప్పాను, మీరు ఎన్ని చదివారు? సరే మంచిది. కాబట్టి బైబిల్లో ఉందిలేండి, ఒకటి నిన్ను 1 కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు పోవాలంట. రాములు మాకు వచ్చిందని అందరికీ తెలిసిపోయింది. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 4వ మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 4వ కోణం ఏంటండి? యెహోవా నా కాపరి. ఆయన ఎవరికైతే కాపరిగా ఉన్నాడో వారిని తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, నీతి మార్గంలో నడిపించేవాడు ఉన్నాడు. ఆయన ఎవరికైతే కాపరిగా ఉన్నాడో, ఎవరికైతే ఆయన కాపరిగా ఉన్నాడో వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన ఆ మార్గంలో జీవం తప్పక మరణమే లేదు. ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన కాపరిగా ఉండే నీతి మార్గంలో మనం నడిపిస్తుంది. ఇంక నీతి మార్గంలో నడిచేవారికి అని కాదు. ఆయన మొదట మన కాపరిగా ఉండి తర్వాత మనం నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఆయన మనం నీతి మార్గంలో నడితే ఆయన కాపరిగా ఉన్నాడని కాదు, మొదట ఆయన కాపరిగా ఉండి నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. అసలు కాపరిగా ఎవరికి ఉన్నాడు? ఎవరికి? దేవదూతలకి అన్నా? ఆయన కాపరి దేవునికి ఎలా ఉంటాడు? అబ్బా, నేను అడిగిన ప్రశ్న అర్థం కాల. ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడు? గొర్రెలుగా. ఏమి కలగదు. సర్లే, నేనే త్వరగా చెప్పేస్తాను, ఎందుకు మళ్ళీ నాకు కూడా ఈరోజు సిటీకి వెళ్ళే పని ఉంది, సువార్త కూడా ఉంది, చాలా సంఘం అంతా కూడా రావాలని ఆహ్వానించారు, అందరు రండి, సువార్త కూడా ఉంది. సరే, ఇక నేనే త్వరగా చెప్పేస్తా. కాబట్టి ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడంటే, నా గొర్రెలు నా స్వరం వినును. ఆయన గొర్రెలకు ఆయన కాపరిగా ఉన్నాడు. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన దొడ్లో ఉన్న గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన దొడ్లో ఉంటూ తప్పిపోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన గొర్రె కాపరిగా ఉంటూ వస్తున్నాడు. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన స్వరం వినే గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన వెంబడ వెళ్ళే గొర్రెలకు కాపరిగా ఉంటూ వచ్చాడు. 5 విషయాలు అయిపోయినాయి. కాబట్టి అది ఆయన కాపరితనం. ఎవరెవరికి ఉన్నాడు? ఆయన స్వరం విన్న గొర్రెలకి. ఇంకెవరికి ఉన్నాడు? ఆయన వెంబడి నడిచిన గొర్రెలకి. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? తప్పిపోయిన గొర్రెలకి. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? ఆయన దొడ్లో ఉన్న గొర్రెలకి. ఇంకెవరికి కాపరిగా ఉన్నాడు? ఇది చూడండి ఎట్లుందో. అసలు నిజం చెప్పాల్సింది ఏంటంటే, నాకే 100కి 99.99% మతిమరిపు ఉంది. ఏదో వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చెబుతున్నా. మీకు 100 ఉందా? సరిపోయాలి, అయితే ఇకేం మాట్లాడద్దు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్ రాబడుతున్నాడు, ఆయన కాపరి. ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడు? ఎవరి పక్షాన్ని కాపరిగా జీవిస్తూ వస్తున్నాడు? ఆయన ఎవరికి కాపరిగా ఉంటూ వస్తున్నాడు? వారిని కాపాడేవాడుకుంటూ వస్తున్నాడు. వాడిని ఏం చేస్తున్నాడు? వారిని ఏం చేస్తున్నాడు? క్షమించండి, కాపాడుతున్నాడు. ఇక్కడ ఆయన కాపరి. ఆయన ఎవరికి కాపరిగా ఉన్నాడు? వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి వారిలో జీవం ఉంది. ఆయన ఎవరికైతే కాపరిగా ఉన్నాడో, ఆ కాపరిగా ఎవరికి ఉన్నాడో, ఆ కాపరితనం కలిగినటువంటి ప్రభు తను ఎవరికైతే కాపరిగా ఉన్నాడో ఆ ప్రజల్ని నీతి మార్గంలో నడిపించి వారిని మరణమే లేకుండా జీవం కలిగిన మార్గంలోకి నడిపించి ఓ రోజు సంఘంగా ఎత్తబడేటట్టు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇందుని బట్టి ఈ అనుభవంలోకి మనం కూడా వచ్చినందుకు ప్రభుని మనం కూడా ఆరాధించాలి. ఎందుకంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో దాదాపు 7వ వచనం నుండి మనం చదివినట్లయితే 18వ వచనం వరకు కూడా యేసు ప్రభు యొక్క కాపరితనం కనపడుతుంది. యేసు ప్రభు యొక్క కాపరితనం కాపాడుతుంది. అందుకే చూడండి, కాబట్టి యేసు మరలా వార్త ఇట్లా, నేను గొర్రెలు పో ద్వారమును నేనే. అంటే ఆయన ద్వారం ఏ గొర్రెలు పోతున్నాయి వాటి కాపరిగా ఉన్నాడు. నా ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకుని వారినే ఉన్నారు. గొర్రెలు ఏం చేయబడుతుందండి? గొర్రెలు వారి స్వరం వినలేదు. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడే లోపల పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేచుండెను. దొంగతనము హత్యను నాశనము చేయుటకు వచ్చను కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో చెప్పి నిశ్చయంగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. గుడ్ షెపర్డ్, మంచి కాపరిని.
గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుచున్నాను. మంచి కాపరిని గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుచున్నాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు. అంతే కదా, అవుతుందండి. ఒక మంచి కాపరి ఆయన గొర్రెలను కాపు కాస్తున్నాడు. జోషు నువ్వు వంట చేయొద్దు, పిల్లలు ఎవరైనా ఇంట్లో లోపల పంపించండి. కాబట్టి ఆయన మంచి కాపరి. ఆయన తప్పిపోయిన గొర్రెకి కాపరిగా ఉన్నాడు. ఆయన స్వరం విన్న గొర్రెకి కాపరిగా ఉంటున్నాడు. ఇంకా ఆయన ద్వారంలో పోయే గొర్రెకి కాపరిగా ఉంటున్నాడు. ఆయన దొడ్లో ఉన్న గొర్రెకి కాపరిగా ఉంటున్నాడు. ఇంకా ఆయనతో పాటు ఉండే ఆయనతో పాటు ఆయన వెంబడించేటటువంటి గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటున్నాడు. ఒకప్పుడు మనకి ధన్యత లేదు. ఆయన స్వరం ఎప్పుడు విన్నాము, ఆయన మాటలు ఎప్పుడు తెలుసుకున్నాము, ఆయన వెంబడి ఎప్పుడు వెళ్ళాము, ఆయన అనుభవం ఎప్పుడు నడిచాము. అసలు మనం అంతా కూడా ఏ గొర్రె అంటే తప్పిపోయిన గొర్రెమే. ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొద్దిగా ట్రెండ్ అవుతుంది, తప్పిపోయిన బాగా వచ్చి వాక్యం ఏం చెప్పాడంటే మటుకు అది గుర్తుండదు. కాబట్టి చాలా వరకు మన జీవితాలు ఏంటంటే తప్పిపోయిన గొర్రె లాంటి వారమే. ఆయన మన ఎళ్ళ తన కాపరిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తప్పిపోయిన గొర్రెలమైన మనల్ని ఎలా ఆయన కాపరిగా ఉండి, ఆయన వెంబడి వెళ్తున్న గొర్రెలమైన మన ఎళ్ళ ఆయన కాపరిగా ఉండి, ఆయన దొడ్లో ఉన్న గొర్రెలమైన మన ఎళ్ళ కాపరిగా ఉండి, ఆయన ద్వారంలో గుండా వెళ్తున్న గొర్రెలమైన మన ఎళ్ళ ఆయన కాపరిగా ఉండి, ఆయన స్వరం వింటున్న గొర్రెలమైన మన ఎళ్ళ ఆయన కాపరిగా ఉండి నీతి మార్గంలో నడిపించుచు మరణమే లేని జీవం కలిగిన మార్గంలో నడిపించి ఓ రోజు సంఘముగా మనం ఎత్తబడేటట్టు సిద్ధపరుస్తున్నాడు. నీతి మార్గంలో నడిస్తే ఇన్ని గొప్ప మేళ్ళు ఉన్నాయి. ఏంటి? మొట్టమొదటిగా నడిస్తే కాదు, దేవుడు నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నాడు? ఎవరినైతే నూనెతో తల అంటి ఉన్నాడో వారిని, ఎవరికైతే తన నామాన్ని ఇస్తున్నాడో వారికి, తన నామమును బట్టి ఎవరినైతే తోడుకున్నాడో వారికి. తర్వాత నాలుగోదిగా ఎవరికైతే ఆయన కాపరిగా ఉన్నారో వారిని తన నామం బట్టి వారిని ఏం చేస్తున్నాడు? నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన ద్వారా నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడి జీవము కలిగి మరణమే లేనటువంటి మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి పరలోక రాజ్యానికి ఎత్తబడుతున్నాం. ఈ గొప్ప ధన్యత దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చినందుకు మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంతేనమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట, నీతి మార్గముల్లో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణము. ఎందుకంటే నీతి మార్గంలో జీవం ఉంది, మరణమే లేదు. ఆ నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి 5వ కారణం ఏంటంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటది? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. నీ దుడ్డి కర్ర అంటే అర్థం ఏంటి? ఆయన చేయి అయిన కర్ర అని అర్థం. ఆయన చెయ్యి అయిన కర్ర. నీ దండమును ఇంకో కోణంలో కూడా చూడొచ్చు వాక్యం అని కూడా. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎవరినైతే ఆదరిస్తున్నాడో, ఎవరికైతే తన ఆదరణని కనపరుస్తూ వచ్చాడో వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఎవరినైనా ఆదరిస్తూ వచ్చాడు అని అంటే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం బహుశా 18వ వచనం అనుకుంటా. 18. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. అంటే జీవం కలిగిన అనుభవం, మరణమే లేనిది, సజీవులే కానీ జీవం కలిగిన వారు నీతి మార్గంలో నడవటం ద్వారా జీవం ఉంటుంది. కాబట్టి మరణమే లేని మార్గం అది. సో ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట ఏమన్నా పెడుతూ వచ్చింది? నన్ను ఆదరించాను. ఆయన ఆదరణ, ఆయన ఎవరినైతే ఆదరిస్తున్నాడు, ఎవరినైతే అనాథలుగా విడవకోకుండా ఆదరిస్తున్నాడు, ఎవరినైతే అనాథలుగా విడిచిపెట్టుకోకుండా ఆదరిస్తూ వస్తున్నాడు ప్రతి దినము వాక్యం ద్వారా, తన మాటల ద్వారా, తన సేవకుల ద్వారా, పాటల ద్వారా, ఇంకా అనేక రకమైనటువంటి వాక్య వెలుగులో ఎవరినైతే దేవుడు ఆదరిస్తూ వస్తున్నాడో తన కృపను బట్టి వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన నీతి మార్గంలో ఆయన ద్వారా మనం నడిపించబడడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి,
ఆయన ద్వారా ఆదరించబడిన మనం నీతి మార్గంలో నడిచి మరణమే లేని జీవం కలిగిన మార్గంలో వెళ్ళాలని ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. మనం గొప్పవారిని కాము, అయినప్పటికీ ఆయన నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇంకో మాట రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథము 66వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 verse 13. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 11వ వచనం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 verse 13. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. మీరు చూడగా మీ హృదయం ఉల్లాసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ఆయన ఆదరిస్తున్నాడు. ఎలాంటి ఆదరణ? అనాథులుగా విడవకోకుండా ఆదరిస్తున్నాడు. ఇంకా అంటే మనల్ని విడిచిపెట్టని ఆదరణ. ఇంకా ఒకరిని తల్లి అట్లా ఆదరించింది అలాంటి ఆదరణ. ఇంకా ఎలాంటి ఆదరణ? ఆత్మీయ తల్లిలాగా ఆదరిస్తున్నాడు ఆయన. ఒకటి, అనాథులుగా లేమన్నట్టు సహకారి గుండా ఆదరిస్తున్నాడు. 2, తల్లి ఆదరించే ఆదరణ. 3, ఆత్మీయ తల్లి యొక్క ఆదరణ. ఇలాంటి గొప్ప ఆదరణతో ఆయన మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు. ఇంత గొప్ప అనుభవం ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంత గొప్ప అనుభవంలో ఎవరినైతే ఆదరిస్తూ వస్తున్నాడో వారికి ఇలాంటి కష్టాల్లో ఎలాంటి కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కన్నీటిలో, వేదనలో, అవమానాలు, నిందల్లో, ఎన్ని పరిస్థితుల్లో మనం ఉండా ఆయన మనల్ని కాదు ఎవరినైతే ఆదరిస్తున్నాడో, కష్టంలో ఉన్నవాడికి, దుఃఖంలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు, వేదనలో, మానసికమైన వేదంతో కృంగిపోయిన వాడు ఎవరినైతే ఆయన ఆదరిస్తున్నాడో, ఎవరికైతే ఆయన ఆదరణ కలిగిస్తున్నాడో, తన ఆదరణ ఎవరికైతే ఇస్తూ వచ్చాడో, ఆయన ఎవరినైతే ఆదరించాడో వారిని తన నీతి మార్గంలో ఆయన నడిపించేవాడు ఉన్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో మరణమే లేదు. కాబట్టి ఆయన ఆదరణ. ఆయన ఎట్లా ఆదరిస్తున్నాడు చూడండి. మన ఇంట్లో ఎవరైనా ఈ లోకం విడిచిపెడితే మనం ఎలా ఆదరిస్తామా? మన ఇంట్లో ఎవరైనా ఈ లోకం విడిచిపెడితే మన వాళ్ళని ఎట్లా ఆదరిస్తాం? చెప్పండి, ఎలా ఆదరిస్తాం? అసలు మనం ఆదరించడానికి మనకు ఆదరణ కావాలిగా. ఫస్ట్ మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మనం ఇతరులను ఆదరిస్తామా? మనమే ఏడుస్తూ ఉంటాం మొంకట కదా. పక్కన వాళ్ళు, బయట వాళ్ళు వచ్చి లేదా తోటి విశ్వాసులు వచ్చి ఆదరిస్తారు. ఊరుకో ఏం కాదులే, పోయిన వాళ్ళు ఎటు పోయారు, మనమే ఏదో రోజు పోవాల్సిన వాళ్ళమే బాధపడవాకంటాం. కానీ ఆదరణ, నువ్వు బాధలో ఉండవని నీ మీద జాలిపడి ఆదరించే ఆదరణ. నిజమైన ఆదరణ ఏంటి తెలుసా? నువ్వు అనాదివి కాకూడదని నీకు తోడుగా ఉండి ఆదరిస్తున్నాడు. నీ తల్లి నిన్ను ఎట్లా ఆదరించింది అట్లా ఆదరణ. నీ ఆత్మీయ సంఘంలో దేవుని దాసుల ద్వారా ఆత్మానుసారంగా నువ్వు ఎలా ఆదరించబడతావో అలాంటి ఆదరణ అది యేసు ప్రభు దగ్గరే మాత్రమే దొరికింది, ఇంకెవరి దగ్గర దొరకదు. అంత గొప్ప ఆదరణతో కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉన్న మనల్ని ఆదరిస్తూ వస్తున్నాడు. ఆదరించి నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడి ఇంకా మరణమే లేని జీవం కలిగినటువంటి మార్గంలోకి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. క్రీస్తుని బట్టి క్రీస్తుని బట్టి ఆదరిస్తున్న ఆదరణ. దీని అంతటిని బట్టి ప్రభువా, నాకు ఎన్ని పరిస్థితులు ఉన్నా, నా జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా నువ్వు నన్ను ఆదరించి నడిపిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలని ప్రభుని ఆరాధించే వరకు ఉందాం. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. చాలా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. కాబట్టి ఆయన ఎవరినైతే జలముల యొద్దకు నడిపిస్తున్నాడో వారిని నీతి మార్గం నడిపించి వారికి జీవం తప్పక మరణమే లేనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు. వారికి జీవమే ఉంది కానీ మరణం లేదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే జలముల యొద్ద. ఏ జలములు? శాంతికరమైన జలం యొద్ద. శాంతికరమైన జలములు అంటే ఏంటి? అసలు శాంతినిచ్చేవాడు ఎవరు? దేవుడే. ఎవరు? యేసు ప్రభువారే. ఎక్కడ రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త, జాన్స్ గాస్పల్ 14th chapter 27 verse 27 or 28. యోహాను సువార్త
14వ అధ్యాయం 27-28 వచనాలు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లు కాకుండా నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అన్నాడు. సో ఆయనే శాంతి. ఒక మాటలో చెప్పాలంటే శాంతికరములో జలము యొద్దకు నడిపిస్తున్నాడు అంటే ఆయనే శాంతి. జలములు ఎవరు? ఆయనే. అందుకంటాడు కదా, జీవజలపు నది ఆయన, జీవజలపు ఓట ఆయన. అక్కడ ఆయనే జీవజలం. అంటే ఎవరైతే దేవుని కృపను బట్టి యేసు ప్రభు వారి దగ్గరకు నడిపించబడ్డారో, లేదా యేసు ప్రభు దగ్గరకు వచ్చారో, యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తున్నారో, వాళ్ళని మరణమే లేని జీవము కలిగిన నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఏ మార్గంలో? నీతి మార్గంలో. ఆ మార్గంలో జీవం ఉందో తప్పక మరణమే లేదు. అంత గొప్ప మార్గంలో నడిపిస్తున్నాడు. ఎవరినంటే శాంతికరమైన జలము యొద్దకు ఎవరు నడిపిస్తున్నాడు? వారిని. ఆ శాంతి అంటే యేసు ప్రభు వారే, ఆ జీవం అంటే యేసు ప్రభు వారే, ఆ జలములు అంటే యేసు ప్రభు వారే. అంటే ఎవరైతే దేవుని కృపను బట్టి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి యేసు ప్రభు మార్గంలో యేసు ప్రభు ద్వారా నడిపించబడుతున్నారో, లోకము, పాపము, శరీరాశులు, నేత్రాశులు, జీవడపోట, లోకానుసారమైన జీవితం అంతటా విడిచిపెట్టుకుని క్రీస్తే కావాలని క్రీస్తు మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో వారిని శాంతికరమైన జలము యొద్దకు నడిపించబడిన అనుభవం వారు ఉన్నారు. కాబట్టి వారి నీతి మార్గంలో నడిపించి మరణమే లేని జీవము కలిగిన మార్గంలో పంపిస్తున్నాడు ఆయన. రోజు శాంతికరమైన జలములు అంటే యేసు ప్రభువు యొక్క మార్గంలో నడిచిన వారు రోజు సంఘంగా ఎత్తబడి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే వారు ఉంటారు. మనం అలా ఎత్తబడక మునిపే భూమి మీద దేవుడు మనకు సమీపించినప్పుడే ఆ శాంతికరమైన జలము యొద్దకు యేసు ప్రభు కృపను బట్టి, దేవుని కృపను బట్టి యేసు ప్రభు యొక్క మార్గంలో దేవుడు మనం నడిపిస్తున్నది ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దామని. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. స్లామ్స్ 23 చాప్టర్ 5th verse. అది కాబట్టి ఆయన మాటలు చెప్పాలంటే నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణం. ఎందుకంటే నీతి మార్గంలో వెళ్తే మనకి జీవం తప్పక మరణమే లేదు. నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటి? నూనెతో ఆయన తల అంటి ఉన్నాడు, అంటే క్రీస్తు యొక్క రక్తధర్మాలను అభిషేకించున్నాడు. 2, తన నామమును బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు. 3, ఆయన మన తోడుగుండాడు. 4, ఆయన మన కాపురగుండాడు. 5, ఆయన దండం మనల్ని ఆదరిస్తుంది. 6, శాంతికరమ జలం యొద్ద ఆయన నడిపించున్నాడు. కాబట్టి 7వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడి నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏమైందండి? నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే ఎవరి గిన్నె అయితే నిండి పొర్లుచున్నదో, ఎవరి గిన్నె అయితే నిండి పొర్లుచున్నదో వారిని నీతి మార్గంలో ఆయన ద్వారా ఆయన నడిపించుకుంటున్నాడు. ఆ మార్గంలో జీవం తప్పక మరణమే లేదు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం రాయబడుతుంది, నీతి మార్గంలో నడుచువారు జీవమే ఉంది, ఆ మార్గంలో నడిచేవారికి మరణమే లేదు. కాబట్టి ఇక్కడ 7వ మాట ఏంటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన ఎవరి గిన్నె అయితే నిండి పొర్లేటట్టు చేశాడో వారిని నీతి మార్గం నడిపిస్తున్నాడు. అంటే సమృద్ధైన ఆత్మీయ జీవితం ఎవరికైతే ఇచ్చాడో, సమృద్ధైన క్రైస్తవ జీవితం, సమృద్ధైన విశ్వాసంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని ఎవరికి ఇచ్చాడో వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయన ద్వారా ఎవరైతే సమృద్ధైన క్రైస్తవ జీవితాన్ని పొందుకున్నారో, ఆయన ద్వారా ఎవరైతే సమృద్ధైనటువంటి సమృద్ధైన విశ్వాస జీవితాన్ని పొందుకున్నారో వారిని నీతి మార్గం నడిపిస్తున్నాడు. అంటే ఆయన ద్వారా పొందుకోలేని వారికి నీతి మార్గంలో నడవడానికి అవకాశం లేదు. ఆ మార్గంలో నడిచే అర్హత కూడా లేదు. ఆయన ద్వారా ఎవరైతే ఆయన ద్వారా ఎవరైతే ఏంటండి ఆయన ద్వారా ఎవరైతే కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన ద్వారా ఎవరైతే సమృద్ధైన క్రైస్తవ జీవితాన్ని పొందుకున్నారో వాళ్ళు నీతి మార్గంలో నడుస్తున్నారు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒకప్పుడు మనకు అసలు క్రైస్తవ జీవితమే లేదు. ఒకప్పుడు క్రైస్తవ జీవితమే లేదు. క్రైస్తవం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. చాలామంది నేటి దినాల్లో క్రైస్తవం అంటే ఒక మతము, ఒక కులము, ఒక ప్రచారం, మత మార్పిడి చేసేది అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే క్రైస్తవ్యము అంటే అర్థం ఏంటి? క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటి? క్రైస్తవ్యం అంటే నాకు తెలిసిన కోణంలో కొన్ని కోణాలు నేను చెబుతా, చాలా విషయాలు ఉంటాయి. క్రైస్తవ్యం అంటే
మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసించడం క్రైస్తవం. క్రైస్తవం అంటే యేసు ప్రభువారి యొక్క మార్గంలో నడవటం క్రైస్తవం. క్రైస్తవము అంటే ఆయన లోపట ఉండటం, క్రీస్తులో ఉండటం. క్రైస్తవం అంటే క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే ప్రభువులో ఆత్మీయంగా ఎదగటం. క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే లోకములో ఉన్న వాటిని సిలువ వేసుకొని క్రీస్తులో ఒక నూతన జీవితాన్ని జీవించడం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే క్రైస్తవం అంటే మత మార్పిడి కాదు, కుల మార్పుడు కాదు, మనస్సు మార్చుకోవడం. మాటలో చెప్పాలంటే క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటి? నేను ఇలా జీవిస్తున్నా, నేను ఇలా ఉంటూ వచ్చా, ఇలా పాప జీవితాన్ని జీవిస్తున్నా, ఇది వద్దు, మంచి మార్గంలో నడిపించేదే క్రైస్తవ్యం అంటే. ఎవరిని ఉద్దేశించి నేను అనను, కానీ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. ఎందుకు కాదు చెప్పమంటారా? దేవుని మందిరానికి వస్తాం, బూతులు తిడతాం. దేవుని మందిరానికి వస్తాం, గయ్యాలైనా గొంతేసుకుని బయటపడతా ఉంటాం. దేవుని మందిరానికి వస్తాం, ఎన్నో అబద్ధాలు, మోసాలు, ఎన్నో మన నోటి నుండి ఎన్నో మాటలంటూ వస్తాం. ఇంకా మనం క్రైస్తవులు ఎట్ట అయినట్టు? క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే అణిగిమణిగి ఉండటం. అందరూ క్రైస్తవులు కాదు. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాక్య పెరుగులో ఉన్నవారు మాత్రమే వెళ్తారు. క్రైస్తవ్యం అంటే అది అణిగిమణిగి ఉండటం. అది లేనప్పుడు దేవుని రాజ్యం మనకు ఉండదు. కాబట్టి నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణములు, 7వ కారణం ఏంటంటే ఆయన ఎవరి క్రైస్తవ జీవితం అయితే సమృద్ధిగా నింపి ఉన్నాడు, ఎవరినైతే క్రైస్తవులుగా చేసి ఎవరినైతే క్రీస్తు యొక్క మార్గంలో నడిపించాడు దేవుడు, వారిని నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. చూడండి, మన రక్షణ మారుమూస బాప్తిసం పొందినంత మాత్రాన క్రీస్తు యొక్క మార్గంలోకి వెళ్తున్నట్టు కాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన క్రీస్తు మార్గంలో ఉన్నట్టు కాదు. బలలో పాల్గొన్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో ఉన్నట్టు కాదు. మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క అనుభవాలు, క్రీస్తు యొక్క ఆలోచనలు మన జీవితంలో కొనసాగిస్తూ వస్తామో అప్పుడు మనము సమృద్ధైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నట్టు. ఆ సమృద్ధైన క్రైస్తవ జీవితం ఒకప్పుడు మనకు లేదు. యేసు ప్రభువారు కలువరి శిలువ ద్వారా ఆ సమృద్ధైన క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు, ఆ అనుభవంలో దేవుడు మనం నడిపిస్తున్నందుకు, ఆ సమృద్ధమైనటువంటి నా గిన్నె నిండి పొర్లుచున్నది అంత సమృద్ధైన క్రైస్తవ జీవితాన్ని ఈరోజు దేవుడు మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించినందుకు మనం ప్రభుని ఆరాధించే వరకు ఉండినట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్. 7 విషయాలు. మొట్టమొదటిగా నీతి మార్గంలో ఆయన ద్వారా నడిపించబడటానికి కారణము, మొట్టమొదటిగా ఆయన నూనెతో తల అంటి ఉన్నాడు, అంటే క్రీస్తు రక్తం ద్వారా అభిషేకించున్నాడు. 2, తన నామను బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు కాబట్టి తన నామమును బట్టి. 3, ఆయన తోడుగా ఉండటం ద్వారా. 4, ఆయన మనకు కాపురిగా ఉండటం ద్వారా. 5, ఆయన మనల్ని ఆదరించడం ద్వారా. 6, శాంతికరమైన జన్మయుద్ధం నడిపించడం ద్వారా. 7వదిగా మన గిన్నె నిండిపోయి, అంటే సమృద్ధమైన క్రైస్తవ జీవితం మనకి ఇవ్వడం ద్వారా. 7 అంతల అనుభవం ఎవరికైతే ఇచ్చాడో యేసు ప్రభువారిని బట్టి, క్రీస్తు యేసులో దేవుడు 7 అంతల అనుభవం ఎవరికైతే ఇచ్చాడో వారిని ఏం చేస్తున్నాడు? నీతి మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. వారు నీతి మార్గం నడవడానికి కారణాలు ఇవే. నీతి మార్గంలో మనం పోవడానికి కారణం ఏంటి? 7 అంతల అనుభవం దేవుడు మన జీవితాల్లో చేశాడు కాబట్టి ఇవి చేయటం ద్వారా నీతి మార్గంలో మనం నడుస్తున్నాం. నీతి మార్గంలో నడవడం ద్వారా ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. నీతి మార్గం 7 అంతల అనుభవం ప్రభు క్రీస్తు యేసు శిలువ ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువ యొక్క మరణ భూస్థాపన ద్వారా 7 అంతల అనుభవం మనకి ఇచ్చాడు. ఇవ్వటం ద్వారా ఏం జరుగుతుంది? నీతి మార్గంలో మనం నడిపించబడుతున్నాం దేవుని ద్వారా. సరే, దేవుని ద్వారా నీతి మార్గంలో నడిపించబడటం ద్వారా మనకి ఏం జరుగుతుంది? చదవండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. 12:28 కదా? నీతి మార్గముల యందు జీవము గలదు, దాని త్రోవలో అదవుతుందండి మరణమే లేదంట. మనం నీతి మార్గంలో దేవుని ద్వారా నడిపించబడడానికి కారణాలు ఏంటి? 7 అంతల అనుభవం. 7 అంతల అనుభవాన్ని బట్టి నీతి మార్గంలో మనం నడిపించబడుతున్నాం దేవుని ద్వారా. ఈ 7 అంతల అనుభవం క్రీస్తు మనకి ఇచ్చాడు. క్రీస్తు 7 అంతల అనుభవం మనకి ఇవ్వడం ద్వారా దేవుని యొక్క మార్గంలో మనం నడిపించబడుతున్నాం. దేవుని నీతి మార్గం నడిపించబడటం ద్వారా ఏం జరుగుతుంది? మనకు జీవం ఉంది, మరణమే లేదు. అంటే అర్థమేంటి? సజీవమై క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి మరణమే లేని వారిగా ఒకరోజు ప్రభు వస్తే
ఎత్తబడే సంఘముగా ప్రభు మనల్ని క్రీస్తు ద్వారా సిద్ధపరిచి ఆయన మార్గంలో, నీతి మార్గంలో మనల్ని నడిపించుకుంటూ జీవాన్ని ఇచ్చి మరణమే లేనటువంటి జీవం కలిగిన వారిగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకు ప్రభువుని ఆరాధించేవారు మనం ఉన్నట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనం లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. అటు తర్వాత మార్చి ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేసుకుందాం.